ఉంటున్నాం. ప్రభువు నామంలో అందరికి వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ఈ యొక్క ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మేమందరం కూడా నాయనా ఈ విధంగా కలుసుకొని ప్రభా వాక్యము ధ్యానించే భాగ్యం మీరు మాకిచ్చారు. స్తోత్రములు నాయనా. అవును తండ్రి, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి తండ్రి వాక్యం అవసరము. అందును బట్టి తండ్రి ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో నైనా మీరు తండ్రి నైనా అనేక మంది సేవకుల ద్వారా మీరు మాట్లాడుతున్నారు. స్తోత్రం తెలియజేస్తున్నా. ఈ సమయంలో తండ్రి నన్ను మీరు మీ బూరగా వాడుకోండి. వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి శ్రద్ధగా వినడానికి సహాయం దయచేయండి. నాకు కూడా తగిన జ్ఞానం దయచేయండి. సిలువ చాటును మరుగుపరచమని ప్రార్థన చేస్తూ చేరువచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని తగిన సమయంలో తగిన విధంగా మీరు వారిని దీవించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది అనే విషయం గురించి కొన్ని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు చూసి అందులో మనం నేర్చుకుందాం. మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. సింహపు పిల్లలకి సింహము అనే మాట అక్కడ ఎందుకు ఇచ్చాడంటే, ఈ యొక్క అడవి మృగము లేకపోతే అడవి మృగాలకు రాజుగా ఉంది సింహము. అయితే సింహపు పిల్లలు ఒకవేళ ఆకలి కొంటాయేమో గాని దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ మేలు కూడా కొదువై ఉండదు. గమనించండి ప్రభునందు ప్రియమైన వారలారా, మనకు మేలు కావాలని మనం కోరుకుంటాం గాని ఆ మేలు కొరకు మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా లేదా అనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు మనకు ప్రతి మేలు కూడా ఆయన మనకు చేస్తాడు. అది ఏ మేలైనప్పటికి కూడా. ఎందుకంటే మనకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మేలు అవసరము. కనుక ఏ సమయంలో ఏది ఇస్తే మనకు బావుంటదో ఆయనకు తెలుసు. అందుకు మనము ఆయన్ని ఆశ్రయించినప్పుడు మన జీవితము ప్రయాణమంతా గూడా చివరి శ్వాస వరకు మనకు ఏమైతే అవసరమో అవన్నీ గూడా ఆయన దయచేస్తాడు. అయితే ఎక్కడ మనము పొందుకోలేకపోతున్నాం మేలు అంటే, మనము ఆయన్ని ఆశ్రయించే విధానంలో మనము మర్చిపోవడమో, లేకపోతే ఆయన ఆశ్రయించకపోవడమో, మనము ఆశ్రయించే విధానంలో కొంత మార్పు ఉండడం వల్ల మనము ఈరోజు ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన మేలును మనం పొందుకోలేకపోతున్నాం. ఆయన ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మనకు ఎటువంటి కొదువు గూడా ఉండదు అంటున్నాడు. ఎంత గొప్ప ఆదరణ వాక్యం గదండీ! మనకు చాలా అవసరమైంది దేవుడిచ్చే మేలు. ఈరోజు మనకు ఆ మేలును పొందుకోలేకపోతున్నామంటే మనం ఆశ్రయించడం లేదేమో. మనకు ఎటువంటి మేలు అవసరము? కొన్నిసార్లు మనకు సంతోషం అవసరము. కొన్ని సందర్భాల్లో మనం ఆర్థికంగా ధనం అవసరము. కొన్ని సందర్భాల్లో మనకు జ్ఞానం అవసరము. కదండీ! ఇప్పుడు మనం చూస్తున్నాం పరీక్షలు జరుగుతా ఉన్నాయి. పిల్లలకి జ్ఞానం గావాలి. మనందరం గూడా ప్రార్థన విజ్ఞాపన చేస్తాం. కొన్ని సందర్భాల్లో వివాహం ఉంటది. వాళ్ళ గురించి మనము వివాహం కొరకు ప్రార్థన చేస్తాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మేలు అవసరం. అయితే ఆ మేలును మనం పొందుకోవడానికి మనం చేయాల్సిన పని ఆయన్ని ఆశ్రయించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన్ని ఆశ్రయిస్తామో, మనకు దేవుడు తగిన సమయంలో తగిన మేలు చేస్తాడు అనే విషయము మనము తెలుసుకోవాలి. చూడండి మరొక వాక్య భాగాన్ని మనం గమనిద్దాం.
కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఈ యొక్క వాక్య భాగంలో గమనించినప్పుడు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి ఎల్లప్పుడూ కూడా సంతోషం ఉంటుంది. అదే సమయంలో నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేదురు. మనల్ని ఎప్పుడు కూడా ఆయనే కాపాడుతాడు. నీవే వారిని కాపాడుదువు అనే మాట చూస్తున్నాం. మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే మన కుటుంబంలో సంతోషం ఉంటుంది. అదే సమయంలో దేవుడు మనల్ని కాపాడుతాడు. చూడండి, అక్కడ ఒక మాట గమనించండి. దేవుడు మనల్ని కాపాడినప్పుడు మన కుటుంబంలో ఎప్పుడు కూడా ఆనందము, సంతోషము ఉంటుంది. కనుక మనల్ని దేవుడు కాపాడాలంటే మనం ఆయన ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవునికి ప్రతిరోజు కూడా ముమ్మారు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. గమనించండి, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట చూస్తున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం మనం ధ్యానించే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము అసమయం అనక ఎప్పుడైతే నీకు సమయం దొరుకుతుందో ఆ సమయంలో నువ్వు దేవుని వాక్యాన్ని చదివేటువంటి ఒక విశ్వాసిగా, స్త్రీగా, అదే సమయంలో ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి వారిగా మనం బ్రతకాలి. అదే సమయంలో మనము ప్రార్థన చేసే వారంగా కూడా ఉండాలి. అందుకే ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు వారిని దేవుడు కాపాడుతాడు. అదే సమయంలో వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు కూడా సంతోషము, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. ఆనంద ధ్వని అనేటువంటి మాటను అక్కడ దేవుడు ఉపయోగించున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా అనేది ఒకసారి మనము ఆలోచించుకోవాలి. చూడండి, మరొక వాక్య భాగాన్ని గమనించినప్పుడు దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనము కొన్ని వాక్య భాగాలు మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము, యవనస్తుల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 3 యవనస్తుల్ని మనం చూస్తున్నాము. షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఈ షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి ఈ 3 యవనస్తులు కూడా రాజు చేసినటువంటి ప్రతిమకు వారు మొరక్కడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చదివినప్పుడు 17వ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరించమనియు తెలుసుకొనుము. చాలా ఖండితంగా ఈ మాట చెప్తున్నారు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. మా దేవుడు రక్షించకపోయినా సరే మేము ఆ యొక్క ప్రతిమకు, బంగారు ప్రతిమకు మేము మ్రొక్కము. ఎందుకని మ్రొక్కము? మా దేవుడి మీద మాకు నమ్మకం ఉంది, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. అందుకు ఈ నెబుకద్నెజరు చాలా ఆగ్రహానికి గురయ్యాడు. అత్యాగ్రహము అనే మాట చూస్తాం 19వ వచనంలో. అత్యాగ్రహము నొందిన వాడై షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారిని విషయంలో ఆయన ముఖము వికారమాయెను. కాబట్టి గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమి చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఎంత కోపం వచ్చిందంటే, అగ్నిగుండంలో వేస్తారు కదా రాజు మాట వినకపోతే, అది 7 అంతలు పెంచారు ఆ వేడిని. ఆ 7 అంతలు పెంచి వీరిని ఆ యొక్క అగ్నిగంధకంలో వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ అగ్నిగంధకంలో వేస్తున్నటువంటి వాళ్ళు చనిపోయారు. అంత పెద్ద వేడిని వారు అక్కడ వేసినట్టుగా చూస్తున్నాం. చూడండి, 22వ వచనంలో ఉంటుందన్నమాట. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున నన్ను షడ్రక్, మెషక్, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఎవరైతే వీళ్ళని
అగ్నిగంధకంలో వేస్తున్నారో వాళ్ళు చనిపోయారు. అంత గొప్ప వేడిమి అండి. మరి అంత గొప్ప వేడిమి నుంచి మరి దేవుడు షద్రకు, మెషకు, అబేద్నెగోలని దేవుడు కాపాడలేదా? రక్షించలేదా? మరి ఎవరిని ఆశ్రయించారు ఈ ముగ్గురు యవనస్తులు? దేవుణ్ణి ఆశ్రయించారు. మన సమస్య ఒకవేళ మనకు పెద్దదిగా ఉంటుందేమో కానీ, దేవునికి చాలా చిన్నది. ఈ యొక్క నెబుకద్నెజరు రాజు విషయంలో, ఈ యొక్క అగ్నిగుండం విషయంలో మనం గమనించినప్పుడు, ఏడంతులు అగ్నిగుండం యొక్క మంటను పెంచాడు. ఆ యొక్క శక్తిని పెంచాడు. ఎవరైతే విసిరివేస్తున్నటువంటి వ్యక్తులు చనిపోయారు అంటే, మరి వీళ్ళు వెంటనే వితిన్ సెకండ్స్‌లో వీళ్ళు కాలిపోవాలి. వాళ్ళు ఆ పడవేసినటువంటి వితిన్ సెకండ్స్‌లో వీళ్ళు మొత్తం చనిపోవడము, కాలిపోవడం జరిగిపోవాలి. అయినప్పటికీ అక్కడ వాళ్ళు చనిపోలేదు అంటే, దేవుడు వాళ్ళని కాపాడలేదా? రక్షించలేదా? కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దానికి కారణము దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారికి ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే, దేవుణ్ణి వారు ఆశ్రయించారు. ఎన్నో ఒక పెద్ద బంగారు ప్రతిమను పెట్టి వాటిని పూజించమన్నా గాని, ఆ యొక్క దేశానికే రాజుని వారు లెక్క జేయలేదంటే, దేవుడికిస్తున్నటువంటి ప్రాముఖ్యతను ఒకసారి గమనించండి. ఈరోజు దేవునికి మనము గూడా అంతే ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని మనము ఆశ్రయించేటువంటి వారిగా ఉండాలి. దేవునితో కలిసి మనము జీవించే వారిగా ఉండాలి. ప్రతి విషయానికి మనం ఆయన్ని ఆశ్రయించాలి. కానీ ఎందు నిమిత్తమో తెలీదు గానీ, ఈ రోజున మనుషులను ఆశ్రయిస్తున్నారు. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే, వెంటనే వెళ్లి ఆ కుటుంబం గురించి కూడా కావచ్చు. మనము మనుషులను ఆశ్రయిస్తున్నాం. మనము ఆశ్రయించాల్సింది మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. కనుక సమస్యలనేవి మనకు రాకుండా ఉండవు. ఎందుకంటే క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం గనక, మనకు ఈ సాతాను శ్రమలు మనకు పెడుతూ ఉంటది. సమస్యలు పెడుతూ ఉంటాడు. ఈ సాతాను గాడిని మనము జయించాలంటే, మనకు దేవుని శక్తి అవసరం. ఈరోజు షడ్రక్, మెషక్, అబేద్నెగోకి ఈ నెబుకద్నెజరు రాజే ఒక సాతానుగా ఉన్నాడు. కనుక అటువంటి సాతాను జయించడానికి వీళ్ళ ముగ్గురికి దేవుడు శక్తినిచ్చాడు. ఎలా ఇచ్చాడు? వాళ్ళు ఎంత విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారంటే, అయ్యా మమ్మల్ని నువ్వు రక్షించకపోయినా సరే, మేము ఆయన్నే పూజిస్తాము. ఎంత గొప్ప మాట గదండీ! అందుకే తర్వాత చదవండి 28వ వచనంలో నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఏమండి? ఎంత గొప్ప మాటది. రాజు సహితము ఆ మాట అన్నాడంటే, రాజు ఒక్కసారిగా బంగారు ప్రతిమకు మొక్కమని ఆ ప్రతిమను ఏర్పాటు చేసిన రాజు, ఈరోజు షడ్రక్, మెషక్, అబేద్నెగో యొక్క దేవుణ్ణి అంటున్నాడు, మీ దేవుడు పూజార్హుడు అన్నాడంటే, ఎంత వాళ్ళకి అవమానం అండి అది. ఆ రాజ్యానికి ఎంత అవమానము. కాబట్టి అంత అవమానము మన దేవునికి ఎంత మహిమ. ఎలా వచ్చింది ఆ మహిమ? షడ్రక్, మెషక్, అబేద్నెగో యొక్క ప్రవర్తన ద్వారా, వారిని దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా, అంతమందిలో దేవుని గురించి గొప్ప సాక్ష్యాన్నివ్వడం ద్వారా, దేవుడు ఆ ముగ్గురిని ఎంతగానో గనపరిచాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన చూడండి అక్కడ పూజార్హుడు, ఆయన తన దూతను పంపి, ఆయన్ను తననాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. దేవుని షద్రకు, మెషకు, అబేద్నెగో దేవుని ఆశ్రయించారు. అదే సమయంలో తమ దేహమును దేవునికి అప్పగించారు. దేవుణ్ణి సేవించారు. చూసారా? ఈ 3 మాటలు గమనించండి. దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుని ఆహ్, దేవునికి తమ దేహాన్ని అప్పగించారు. కాబట్టి ఆ యొక్క ప్రతిమను సేవించకుండా, మొక్కకుండా వారు వెనకంజ వేశారు, ఎదిరించారు రాజుని. ఆ విధంగా మనము మన జీవిత ప్రయాణంలో ఉంటే దేవుడు మనల్ని రక్షించడా? ఎటువంటి సమస్యైనా మనకు రావచ్చు. ఆయన మనల్ని రక్షిస్తాడు.
అయితే మనము ఆశ్రయించేటువంటి వారిగా ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన రక్షిస్తాడు అని మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం. మరొక వాక్య భాగం చూద్దాము. 112వ కీర్తన 7వ వచనాన్ని గమనిద్దాం. 112వ కీర్తన 7వ వచనంలో భయభక్తులు వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు అనే మాట చూస్తున్నాం. స్థిరముగా ఉంటారు అనేది ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం. ఇక్కడ మనము గమనించినప్పుడు వాని హృదయము అనే మాట ఉంది. ఇక్కడ వాని హృదయము అంటే ఎవరి హృదయము? మనం చూస్తే మొదటి వచనంలో ఉంటదన్నమాట. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అనే మాట చూస్తున్నాం. అంటే భయభక్తులు కలిగినటువంటి వారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు అని గమనించాలి 7వ వచనంలో. ఎవరైతే దేవునియందు భయము, భక్తి కలిగి జీవిస్తారో వారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. అయితే వారు ఎలా ఉంటారు? ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటారు. కదలక ఉంటారు. వారు ఎటువంటి దుర్వార్తకు కూడా వారు జడియరు. భయపడరు. కనుక మనకు ఒకవేళ అననుకూల పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే మనం కృంగిపోకూడదు. మనం ఎప్పుడు కూడా జడియకూడదు. ఆ జడియకూడదు అన్నటువంటి ప్రవర్తన నీలోకి రావాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించేవాడిగా ఉండాలి. భయభక్తులు కలిగి జీవించేవాడిగా ఉండాలి. గమనించండి, యోబు విషయంలో మనం చూస్తున్నాం. యోబు నీతిమంతుడు కదా! యథార్థవంతుడు, చెడుతనంను విసర్జించిన వాడు. ఇంత గొప్ప సాక్ష్యాన్ని దేవుని దగ్గర సాతానుగాడి ముందు దేవుడు దగ్గర పొందాడు. అయితే ఎన్నో కోల్పోతున్నప్పుడు వాళ్ళ పని వాళ్ళొచ్చి యోబుకి చెప్తున్నప్పుడు యోబు జడిశాడా? జడియలేదు. భయపడలేదు. యోబు అంటున్నాడు దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటున్నాడు. గమనించారా? కాబట్టి జడియక ఉండాలి. లేకపోతే భయపడకుండా ఉండాలి అంటే దుర్వార్తలు ఎన్నో మనం వింటాం. ఎందుకంటే ఈ లోక ప్రయాణంలో ఇది సాతాను ఈ లోకాన్ని ఏలుతుంది. ఈ ఈ సాతాను గాడు ఈ లోకాన్ని ఏలుతున్నప్పుడు మనకు ఎన్నో దుర్వార్తలు వింటుంటాం. అయినప్పటికీ మనం జడియకుండా ఉండాలంటే మనము భయభక్తులు కలిగి జీవించాలి. అదే సమయంలో దేవుణ్ణి మనము ఆశ్రయించే వారంగా ఉండాలని మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు మనము ఆయన్ని ఆశ్రయించినప్పుడు స్థిరంగా ఉంటాము. మనలో ఆ భయము, జడియ అనేది మనకు ఉండదు అనేది మనము నేర్చుకోవాలి. చూడండి, మరొక వాక్య భాగాన్ని గమనిద్దాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనించినప్పుడు దుష్టులు న్యాయమెట్టిదైనను గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుణ్ణి ఆశ్రయించేవారు, అదేవిధంగా దుష్టులు ఇద్దరిని కూడా కంపేర్ చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి దుష్టులు ఎట్లా ఉంటది? న్యాయం ఎట్టిదన్నది వాళ్ళు గ్రహింపరు. దుష్టులకి ఈ సాతానుని అనుసరించే వారికి, సాతాను సంబంధికులకు వారికి న్యాయం అనేది వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు న్యాయం గ్రహింపరు. వారికి ప్రతిదీ కూడా వారికి అన్యాయంగా, లేకపోతే న్యాయంగా ఉన్నటువంటిది అన్యాయంగా, అన్యాయంగా ఉన్నటువంటిది న్యాయంగా కనపడుతుంటది. వారు దుష్టులు. వారు దేవుని సంబంధులు కాదు. వాళ్ళు కనీసము ఇది న్యాయమా, అన్యాయమా అని వాళ్ళు కరెక్ట్‌గా గ్రహించలేరు. కానీ దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారు సమస్తమును గ్రహిస్తారంట. ఎంత మంచి జ్ఞానం గదండీ! మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏది మనము న్యాయమో, ఏది అన్యాయమో, ఎవరి వైపు మనం మాట్లాడాలి, ఏది కరెక్ట్‌గా ఉంది అనేది ఆ జ్ఞానం గావాలంటే గూడా మనం దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి. నీకు సమస్తము సర్వజ్ఞాన సంపదలు నా యందు గుప్తమై ఉన్నవి అంటాడాయన. అన్నీ గూడా ఆయన యొద్ద ఉన్నాయి. మనము ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన సమస్తమును మనకు తెలియజేస్తాడు. మనల్ని ఆ విధంగా జ్ఞానవంతుడుగా ఆయన దీవిస్తాడు. ఈరోజు జ్ఞానము లేకుండా ఒకవేళ మనం ఉంటున్నాము అంటే మనం ఆయన ఆశ్రయించడం లేదు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు మనము దుష్టులు న్యాయం ఎట్టిదో వాళ్ళు గ్రహింపరు, దేవుణ్ణి ఆశ్రయించే వారు గ్రహిస్తారు అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉన్నట్లయితే మనం అన్నీ గ్రహిస్తాం. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని గుర్తించగలం, న్యాయాన్ని గుర్తించగలం,
న్యాయం వైపు మనం మాట్లాడగలం. కాబట్టి ఇవన్నీ గూడా మనకు రావాలి అనంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మనము ఆశ్రయించేటువంటి వారిగా ఉండాలని ఈ వాక్య భాగం మనతో మాట్లాడుతోంది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కనుక చూడండి, మనం ఆశ్రయిస్తే మనకు ఎన్నో మేళ్ళు మనం ఈరోజు చూస్తున్నాం. అయితే ఈ మేళ్ళు మనం పొందుకోలేకపోతున్నామంటే మరి మనం ఆయన్ని ఆశ్రయిస్తున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. తర్వాత చూడండి, మరొక వాక్య భాగం చూద్దాము. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు యూదా వారికి ఈలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవా మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగచేసెను. ఇక్కడ ఒక రాజు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ రాజు పేరు ఆస. అబీయా కుమారుడు ఆస. అయితే ఆస ఎప్పుడైతే రాజు అయ్యాడో చూడండి, మొదట వచనంలో ఉంటదన్నమాట. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమునందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయెను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఈ మాట చూడండి. ఇతని దినములలో, ఇతను పరిపాలిస్తున్న దినములలో ఆసా రాజుగా ఉన్నప్పుడు ఆ దేశములో 10 సంవత్సరాలు నెమ్మది ఉండిందంట. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచిన వాడై. ఆస ఎందుకని ఆ దేశంలో నెమ్మదిగా ఉంది? ఆస యొక్క పరిపాలనప్పుడు అని గమనిస్తే, ఆస ఎప్పుడైతే పరిపాలన చేస్తున్నాడో దేవునికి దృష్టికి అనుకూలంగా జీవించాడు. దేవుని దృష్టికి యథార్థంగా జీవించాడు, యథార్థంగా నడిచాడు. ఏమైతే ధర్మశాస్త్రము బోధిస్తుందో దాని ప్రకారంగా నడిచినప్పుడు దేవుడు ఆ యొక్క రాజ్యానికి నెమ్మదినిచ్చాడండి. కనుక మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన కుటుంబంలో నెమ్మది ఉంటుంది. మన ప్రాకారములు నెమ్మదిగా ఉంటాయి. మనం ఉన్నటువంటి వారికి కూడా నెమ్మది ఉంటుంది. కనుక ఈ యొక్క నెమ్మది మన కుటుంబంలోకి రావాలంటే మనము దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి. చూడండి, తర్వాత 4వ వచనంలో వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను, సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. చూసారా, దేవునికి అనుకూలమైన అన్ని చేశాడు అతను. అందరికీ ఆజ్ఞ ఏమిచ్చాడు? మనందరం కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. మనందరం కూడా దేవుని వాక్య ప్రకారంగా నిలబడాలి. కాబట్టి అదే సమయంలో విగ్రహాలను వాటిని పడగొట్టాడు, లేకుండా చేశాడు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించాడో అప్పుడు ఏమవుతుంది? దేవుడు అతని ఆ యొక్క దేశానికి, ఆ రాజ్యానికి నెమ్మదినిచ్చాడు. కనుక ఆ యొక్క ఎవరైతే దేశానికి రాజుగా ఉన్నాడో ఆసాను బట్టి, ఆ రాజును బట్టి ఆ యొక్క దేశమంతా దీవించబడింది. ఈరోజు మనల్ని బట్టి మన కుటుంబం అంతా దీవించబడాలంటే మనం దేవుని ఆశ్రయించేటువంటి వారిగా ఉండాలి. చూడండి, ఇక్కడ 7వ వచనంలో అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసినను, మన దేవుడైన యెహోవా మనము ఆశ్రయించితిమి. చూసారా, మనం దేవుని ఆశ్రయించాము కాబట్టి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూన నెమ్మది కలుగజేసెను. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన చుట్టూ ఏముంటుందంటే ఎప్పుడు కూడా నెమ్మది పరిపాలిస్తుంది. కనుక నెమ్మది పరిపాలించాలంటే మనం ఆయన ఆశ్రయించాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, మన పూర్వీకులు ఎంతో గొప్ప రాజులు వాళ్ళు సత్యం తెలుసుకున్నారు కాబట్టి ఆ రోజుల్లోనే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించారు. కనుకనే ఈ రోజున కొందరు ఎవరైతే ఆయన్ని ఆశ్రయించకుండా ఉన్నారో వారు రాజ్యాలు ఎంతో ఇబ్బందులు పడ్డాయి. ఎంతో మంది చనిపోయారు, నెమ్మది లేకుండా ఉన్నారు. అయితే కొంతమంది రాజులు గమనించినప్పుడు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో వారి యొక్క ఆ పరిపాలన సమయంలో
ఆ రాజ్యంలో దేవుడు నెమ్మదిచ్చాడు. దానికి కారణం ఒకటే అండి. వారెప్పుడు గూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించేవారు. ఏదొచ్చినప్పటికి కూడా, ఎటువంటి సమస్య వచ్చినప్పటికి కూడా దేవున్ని ఆశ్రయించేవారు. ఈరోజు ఎందుకని కుటుంబాల్లో ఇన్ని సమస్యలు, ఇన్ని శోధనలు, సమాజంలో ఇన్ని శోధనలు, సమాజంలో కక్షలు, ప్రతీకారాలు, ప్రేమ లేకుండా పోవడాలు ఎందుకు ఇవన్నీ అంటే క్రైస్తవులే మరి దేవుణ్ణి ఆశ్రయించేవారు కొదువైపోయారు. ఏదో నామకార్థకంగా మనమేదో మనము చేయాలి కాబట్టి చేసేటువంటి వారున్నారు. ఈరోజు ఎక్కువ శాతం వాళ్ళే అయిపోయారు. ఆదివారం మందిరానికి పోవాలి కాబట్టి పోతున్నాం. అంతేగాని మనల్ని మనం పరిశుభ్రపరుచుకుందాం. దేవుని వాక్యం చేత కడుగుబడదాం. దేవుని వాక్యాన్ని విని మార్చుకుందాం అనేటువంటి ఆలోచన ఈరోజు చాలా మందికి లేదు. వాక్యం చెప్పేటువంటి వారు కూడా ఎలా ఉన్నారంటే, దేవుని వాక్యాన్ని గొప్పగా చెప్పాలి. అందరి ముందు గొప్పగా అనిపించుకోవాలి. ఇటువంటి ఆలోచనలతో వారున్నారు. వినేవారు కూడా అట్లనే అయిపోయారు ఈ రోజున. కాబట్టి ఏమవుతుందంటే, ఈ మార్పు అనే దానికి తావు లేకుండా పోయింది. కానీ మన పూర్వీకుల్ని మనం గమనించినప్పుడు ఎంతోమంది గూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి, యథార్థంగా బ్రతికారు. యథార్థంగా జీవించారు. దేవునికి భయపడ్డారు. దేవుణ్ణి ఆశ్రయించారు. అందుకోసమే ఆస దేవుణ్ణి ఆశ్రయించాడు గనుక, ఈ రోజున ఆసాను బట్టి ఆ ప్రాకారములో నెమ్మది వచ్చింది. అదే సమయంలో మనము ఈ పట్టణమును కట్టించి, వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధకములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. చూసారా? నెమ్మది మాత్రమే కాదు. వాళ్ళలో ఏమొచ్చిందంట? వృద్ధి పొందారంట వాళ్ళు. వృద్ధి పొందారు. వాళ్ళ అభివృద్ధి వచ్చింది. కాబట్టి అభివృద్ధి రావడానికి కూడా కారణం ఎవరున్నారు? రాజున్నాడు. కేవలము రాజు యొక్క భక్తి వల్ల, రాజు యొక్క దేవుని పట్ల భయం వల్ల, రాజు యొక్క ప్రవర్తన వల్ల ఈరోజు ఆ దేశమంతా దీవించబడింది అంటే ఎంత గొప్ప విషయం కదండీ! కనుక మనం గూడా మన కుటుంబంలో మన ప్రవర్తన బట్టి, దేవుని పట్ల మనం చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, లేకపోతే మనము దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు మన కుటుంబాన్ని, మన ప్రాకారాన్ని ఆయన దీవిస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. 9వ కీర్తన 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచి పెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు నమ్మకమైన దేవుడు. మనము ఆయన్ని ఆశ్రయించడానికే దూరంగా వెళ్తున్నాం. ఆశ్రయించకుండా వెళ్తున్నాం కాబట్టి ఈరోజు మనం దూరంగా విడిచిపెట్టిన స్థితిలో ఉన్నాం. ఒక్కసారి మనం ఆయన్ని ఆశ్రయించి చూద్దామా? ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సముద్రంలో శిష్యులు అలల చేత కొట్టబడుతున్నప్పుడు, ఎన్నో శ్రమల మధ్య వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నప్పుడు అలలు, వాళ్ళు మరణమైపోతామని భయమేస్తున్నప్పుడు యేసయ్య వచ్చి మరి ఆ యొక్క సముద్రాన్ని, అలలని గద్దించినప్పుడు అది నిమ్మలం కాలేదా? కనుక ఇలాంటి చూస్తూ వెళ్తే మనకు ఎన్నో మనం గమనిస్తాం. చనిపోయిన లాజరు వాళ్ళ సహోదరులు ఏడుస్తా ఉన్నారు. కుటుంబంలో నెమ్మది లేదు. మా సహోదరుడు చనిపోయాడు. నువ్వు వచ్చుంటే బాగుండు గదయ్యా అనేటువంటి మాటను మనం వింటాం. దేవుడు వచ్చి మరి చనిపోయిన లాజరును బ్రతికించలేదా? నెమ్మది కలుగచేయలేదా? ఇలాంటివి విన్నప్పుడు మనలో విశ్వాసం పెరగాలి. అయ్యా, నువ్వు ఎన్నో అద్భుత కార్యాలు చేసావు గదా! ఈరోజు మా సమాజంలో ఎందుకింత ద్వేషాలు అని మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన ఆ మేలు చేయడా? అందుకే మనం ప్రతిరోజు కూడా ఒక రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుని కృపను బట్టి ఆ యొక్క రాష్ట్రము సేకరించే విషయంలో మనకు మరొక టీం ద్వారా నేను దాన్ని తెలుసుకుంటున్నాను.
ఒక రాష్ట్రం గురించి ప్రతిరోజు ప్రార్థన చేయడం. దేవుడు మనము ఆశపడాలి. దేవుని పరిచర్య ఎలా చేస్తే బావుంటదన్నప్పుడు ఆయన మనకు ఒక మార్గం చూపిస్తాడు. ఈ యొక్క అంశాల గురించి చేస్తే ఎట్లా ఉంటది? ఎప్పుడు గూడా ఒకే విధానంగా మనం వెళ్ళడం కాదు. నూతనత్వం రావాలి అంటే మనం దేవున్ని ఆశ్రయించాలి. అలా మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు జ్ఞానమిచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని మనం ఆశ్రయించినప్పుడు మనల్ని ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అదేవిధంగా దాన్ని బట్టే మనం ఏం చేయాలంటే ఆయన నమ్ముకునే వారంగా ఉండాలి. ఆయన మీద మనకు పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాల్లో నెమ్మదిని, అదేవిధంగా మనల్ని ఆయన విడిచిపెట్టడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఎటువంటి మేళ్ళు వస్తాయి అనే విషయాన్ని మనం చూసినప్పుడు నిత్యమైన సంతోషము, ఎల్లప్పుడూ సంతోషము. అదే సమయంలో ఆయన ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు. ఆశ్రయించిన వారికి స్థిరంగా ఉంటారు. అదే సమయంలో దేవుణ్ణి ఆశ్రయించిన వారు వర్ధిల్లుతారు. అదేవిధంగా దేవుణ్ణి ఆశ్రయించిన వారు నెమ్మదిగా ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టడు అని కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇంకా ఎన్నో విషయాలున్నాయి. ఆయన ఆశ్రయించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయండి. కనుక ఈరోజు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకవేళ ఇప్పటికి కూడా ఆయన్ని ఆశ్రయించకుండా ఉన్నామేమో ఒకసారి మనం ఆలోచించుకొని, ఒకవేళ మనం ఆశ్రయిస్తున్నట్లయితే అది మంచిదే. ఒకవేళ ఆశ్రయించకుండా దూరంగా ఉన్నట్లయితే వెంటనే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన దగ్గరవ్వాలి. దేవుని యొక్క మాటలు మనం చదువుకోవాలి. దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. మన జీవితంలో అన్వయించుకోవాలి. ఈ 3 ప్రక్రియ జరగాలి వాక్యం చదివే విషయంలో. అదే సమయంలో వ్యక్తిగత ప్రార్థన చేసుకొని దేవుడిని మనము ఆశ్రయించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.